వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు అరెస్ట్ అవుతారా అని. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై వరుసగా విచారణలు స్టార్ట్ చేసింది. అవి ఇప్పటికే కొనసాగుతున్నాయి. వీటిలో కొంతమంది ఇప్పటికే జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువ హైలైట్ అయింది మాత్రం మద్యం కుంభకోణమే. మరి ఈ కేసులో సుమారుగా 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ కేసులో ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులు అరెస్టులు కూడా అయ్యారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ అసలు లబ్ధిదారుడు ఎవరు అన్న ప్రశ్నే పెద్దగా వినిపిస్తోంది. కూటమి నేతలు మాత్రం ఈ వ్యవహారంలో పెద్ద బాస్ పాత్ర ఉందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కూడా జగన్ అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వెంటనే ముందుకు అడుగు వేయట్లేదు. ఎందుకు వేయట్లేదన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి గతంలో గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేయించారు. జగన్ ప్రభుత్వానికి రాజకీయంగా అది ప్రతికూలంగా మారిందని చాలామంది భావిస్తున్నారు. మరి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అదే తప్పు తాము చేయకూడదని కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నమోదు, అరెస్టుల ప్రక్రియ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు చట్టపరమైన అవకాశాలు ఇవ్వటం, కోర్టుల్లో తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించడం కూడా జరుగుతోంది. ఇక కోర్టు నుంచి ఉపశమనం పొందలేని పరిస్థితుల్లోనే అరెస్టులు జరుగుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఇవి రాజకీయ ప్రతీకార చర్యలు కాదు అనే సందేశం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్దామన్న వ్యూహమే ప్రభుత్వం ముందుకు సాగుతుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరి జగన్ విషయంలో కూడా కూటమి సేమ్ ఫార్ములానే పాటిస్తోందని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మద్య కుంభకోణం కంటే పెద్దదిగా చెప్పబడుతున్న మరొక అవినీతి ఆరోపణ కూడా బయటకు వచ్చింది. అదే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారం. వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ట్రాన్స్ఫార్మర్లను అధిక ధరలకు కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా కొత్తగా బయటకు వస్తున్నాయి. దీనిపైన గట్టిగా ఫోకస్ చేసి దర్యాప్తు జరిగితే అసలు నిందితులు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చివరికి లబ్ధిదారుడు ఎవరో కూడా తేలిపోతుందని కూటమి వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇలాంటి అంశాలన్నీ ఉన్నప్పటికీ వెంటనే పెద్ద చర్యలకు ప్రభుత్వం వెళ్ళటం లేదని అంటున్నారు. ఎందుకంటే ఈ అవినీతి కేసులను దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంగా ఉపయోగించుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కూటమిలో. రోజుకు అవినీతి ఆరోపణను బయటకు తీస్తూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచితే ఆ పార్టీ ఏం చేస్తుంది, రక్షణాత్మక స్థితిలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఇదే చేద్దాం అనుకుంటోంది కూటమి. ఇలా చేస్తేనే 2029 ఎన్నికల వరకు అవినీతి అంశాన్ని ప్రధాన రాజకీయ ఎజెండాగా ఉంచాలన్న ఆలోచన కూడా ఉందని అంటున్నారు. ఇక మరొక కోణంలో చూస్తే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతానికైతే మంచి సంబంధాలు ఉన్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిధులు, కేంద్ర సంస్థల ఏర్పాటు, ఇక విదేశీ పెట్టుబడుల విషయంలో కూడా కేంద్రం ఖచ్చితంగా ప్రతిదానికి కూటమి సహకారం ఇస్తూ వస్తోంది. మరి ఇదంతా చేయాల్సిన పనే ఉండదుగా హడావిడిగా. ఇక జగన్తో కేంద్రానికి గతంలో ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా ఆయనపై చర్యల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక జగన్కు సంబంధించిన పాత కేసుల్లో మళ్ళీ తెరపైకి రావటం లేదని కూడా రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి. మరి మొత్తంగా చూస్తే జగన్ అరెస్టు విషయం అందరికీ ఆతృతగా ఉన్నా కూడా వెంటనే నిర్ణయం తీసుకొని ఎంతో కొంత హడావిడిగా చేసే సిచ్యువేషన్ అయితే లేదు. రాజకీయంగా చట్టపరంగా అన్ని కోణాలు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చూసుకోవచ్చు. అందుకే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే, జగన్ అరెస్ట్ అనేది రాజకీయ చర్చగా ఉన్నప్పటికీ వెంటనే జరిగే పరిణామం మాత్రం కాదు. మరి ఇక ముందు రోజుల్లో ఏం జరుగుతుందో, ఏపీ రాజకీయాలు ఏం మలుపు తిరుగుతాయో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.